పంచదశాధ్యాయము కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ఠ చరితం. రాజన్ కార్తీక మాహాత్మ్యం పవిత్రం పాపనాశనం సర్వపుణ్యప్రదం భూయో వక్ష్యామి శృణు భక్తితః. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మాహాత్మ్యమును చెప్పెదను, భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమునందు హరి ముందర నాట్యము చేసేవాడు విగతపాపుడై హరిమందిర నివాసి అవుతాడు. కార్తీక మాసమునందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాడు వైకుంఠమునకు పోయి సుఖిస్తాడు. ఈ మాసమున శుక్లపక్షమునందు సాయంకాలమునందు హరిని పూజించేవాడు స్వర్గాధిపతి అవుతాడు. ఈ నెల రోజులు నియతముగా విష్ణాలయమునకు దర్శనార్థము వెళ్ళేవాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధయాగ ఫలమును పొందుతాడు, సందేహమే లేదు. ఈ కార్తీక మాసమునందు హరి సన్నిధికి వెళ్ళి హరిని దర్శించేవాడు విష్ణు సాలోక్య ముక్తిని పొందుతాడు. కార్తీక మాసమునందు విష్ణాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందుతాడు. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతమే లేదు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపముతోనూ అర్జ్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించేవానికి పుణ్యమునకు మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయమునందు కాని శివాలయమునందు కాని 1,00,000 దీపములను వెలిగించి సమర్పించినవాడు విమానమెక్కి దేవబృందము చేత కొనియాడబడేవాడు అవుతాడు, విష్ణులోకమునకు చేరి సుఖిస్తాడు. కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడు, చతుర్దశి నాడు, పౌర్ణమి నాడు 3 రోజులు పెట్టవలెను. కార్తీక మాసమునందు దేవ సన్నిధిలో ఆవు పాలు పెట్టుకున్నంత కాలము దీపము నుంచిన పుణ్యవంతుడవుతాడు. కార్తీక మాసమునందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు పాపము లేనివాడవుతాడు. ఈ మాసమునందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించేవాడు దారుణములైన పాపములను నశింపచేసుకుంటాడు. ఈ విషయమందు ఒక పూర్వపు కథ కలదు, విన్నంతనే పాపములు నశించుతాయి. సావధానంగా వినుము. పూర్వమునందు సరస్వతీ తీరమునందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణాలయము ఒకటి కలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడు అనే ఒక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ నదీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సునకు అనుకూలముగా ఉన్నది అని ఎంచి ఆ జీర్ణాలయమునందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరగానున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీపపాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుతూ విష్ణువునకు ప్రదక్షిణం చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరుకున్నది. ఎలుక వచ్చిన తోడని జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో కూడి ఉన్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలలతో కూడిన వత్తిని చూసి అందులోనున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించింది. అంతలో జ్వాలతో ఉన్న వత్తి సంపర్కము వలన జ్వాలలేని వత్తి మండింది. 2 వెలుగగా వేడి చేత నూనె త్రాగటం వీలులేక విడిచిపెట్టింది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రి అక్కడే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్యదేహధారి అయింది. అంతలోనే యతి సమాధిని విడిచి ఆ అపూర్వమైన పురుషుణ్ణి చూశాను. చూసి నీవెవ్వడవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాను. ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇలా అంటున్నారు, పాపరహిత, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించేదానను, నిత్యము ఈ దేవాలయములోనే ఉండేదానను. ఎలుకనయ్యున్న నాకు ఇటువంటి అద్భుతమైన శరీరం ఎలా లభించినదో, ఏ పూర్వపుణ్యము చేత కలిగినదో నాకు తెలియడం లేదు. పూర్వమందు నేను ఎవ్వడను, ఏమి పాపమును చేశాను, ఏ పాపము చేత ఈ మూషకత్వమును నాకు ప్రాప్తించినది, ఈ విషయమంతా సర్వజ్ఞులైన మీరు చెప్పతగి ఉన్నారు. మీకు నేను దాసుడను, శిష్యుడను, దయకు పాత్రుడను. ఆ మాట విని యతి
జ్ఞాననేత్రంతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇలా చెబుతున్నారు. నీవు పూర్వమునందు బాహ్లక దేశమునందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లికుడను పేరు కలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేస్తూ వివేకము లేక బ్రాహ్మణులను నిందించేవాడవు. దేవపూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజనమును తింటూ భోజనము నిషిద్ధ దినములయందు రాత్రింపగళ్ళు భుజిస్తూనే ఉండేవాడివి. స్నాన సంధ్యావందన తపస్సులను చేసేవారిని చూసి నవ్వుతూ నిందించేవాడివి. నీకు సుందరి అయిన భార్య ఉండేది. ఆమెకు సహాయము కోసము నిరంతరము శూద్ర స్త్రీని ఇంటి వద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుతూ దానిని తాకుతూ హాస్యములాడుతూ దాన్ని పోషిస్తూ ఉండి నీ పిల్లలకు దాని చేత అన్నం పెట్టిస్తూ కన్యను అమ్ముకొని శూద్రులకు చల్ల, పెరుగు, పాలు, నెయ్యి అమ్ముకుంటూ ధనార్జన పరుడవై ఉన్నావు. ఈ ప్రకారంగా బహుద్రవ్యంను సంపాదించి ఆ ద్రవ్యంను భూమి యందు దాచి చివర మృతి నొందావు. ఇటువంటి పాతకముల చేత నరకమును అనుభవించి తిరిగి భూమి యందు మూషకముగా జన్మించి ఈ దేవాలయమునందుండి దేవద్రవ్యమును హరిస్తూ దీపపాత్రలోని తైలమును తాగుతున్నావు. దైవవశము వలన ఈరోజు నా చేత పెట్టబడిన దీపమును నశిస్తున్న దానిని నీవు వెలిగించావు కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపము కలిగింది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠముననే ఉంటావు. ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకుని పాపములను నశింపచేసే సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 3 రోజులయందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మహిమ వలన అంతమునందు సాయుధ్య ముక్తిని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన, దాన, పూజా, దీపమాలార్పణాదికమును చేసేవాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుధ్య పదమును పొందుతాడు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్మ్యే 15 అధ్యాయः సమాప్తः.